హాయ్ అండి. నేను అనామక రైతు, అనానమస్ ఫార్మర్. మనం మామిడి చెట్ల గురించి డిస్కస్ చేస్తున్నాం గదా! నాకు ఉన్నవే కొన్ని మామిడి చెట్లు నేను తెప్పించుకున్నవి. దా అవి ప్రతి చెట్టు నాకు ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఇది మాత్రం ఇంకా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఏంటంటే వరస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఏంటంటే ఈ అన్ని చెట్లు మనకి కాయలొస్తున్నాయి. ఈ చెట్టు మనకి బంగినపల్లి అని ఇచ్చారనమాట మనకు. నేను కావాలని తెప్పించుకున్నాను. బంగినపల్లి కావాలని. 2 తెప్పించుకుంటే ఒకటేమో పుల్లటి బంగినపల్లి అని వీడియో చేశాను. చూడండి ఒకసారి. అదొక చెట్టు. ఇది బంగినపల్లి. ఈ చెట్టు ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఆహ్, దీనికి అంటు మొక్కలు లేవు. అంటుకట్టిన మెయిన్ మొక్క ఉంటుంది కదా! అక్కడి నుంచి పిలకలు రాలేదు, ఏం లేదు. చూడండి సింగిల్‌గా ఉంటుంది. కొంచెం మీకు చూపించడానికి చూపిస్తున్నాను అక్కడ. అంత క్లియర్‌గా ఉండదు. చూడండి సింగిల్‌గా ఉంటుందది. సైడ్ నుంచి మెయిన్ మొక్క నుంచి అవేం రాలేదు. అంటు మొక్క ఒక్కటే ఉంటుంది. పిలకలు రాలేదు. కానీ ఇదేంటంటే జనరల్‌గా ఏంటి బంగినపల్లి అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఈ మొక్క ఏంటంటే ఇలా పూతొస్తుంది. నిండుగా వస్తుంది. ఇది థర్డ్ ఇయర్ మనకి. 5 ఇయర్స్ చెట్టు. థర్డ్ ఇయరు మంచిగా పూత వచ్చింది. కానీ నిండుగా వస్తుంది. రాలిపోతుందండి. అసలు పిందె అవ్వట్లేదనమాట మనకి. పిందె సైజు రావట్లేదు. జనరల్‌గా ఏంటి కొంచెం నిమ్మకాయ సైజ్ అన్నా రావాలి. వచ్చి రాలిపోతుంది. కానీ పిందె అసలు మనకు పడట్లేదండి. బఠానీ సైజు కూడా అవ్వట్లేదు అసలు. వెరీ స్టార్టింగ్‌లోనే మొత్తం రాలిపోతుంది. మీకేమన్నా ఐడియా ఉందా? కొంచెం నాకు సలహాలు ఇవ్వండి. ఇది ఎందుకు అవుతుంది? నాకెందుకంటే ఇంత పెద్ద చెట్టు దీన్ని ఏం చేయాలనేది కూడా నాకు అర్థం కావట్లే. అది ఆ వర్డ్ కూడా యూజ్ చేయలేకపోతున్నాను నేను. చూడండి ఎంత బాగా పూసిందో. అసలు ఇది బంగినపల్లి పూతేనా? మనం కొంచెం డిఫరెన్షియేట్ చేయొచ్చండి. ఏ చెట్టు ఏంటి, ఇగుర్లను బట్టి, పూతను బట్టి ఇది బంగినపల్లి, ఇది రసాలు, ఇది చిన్న రసాలు, ఇది పెద్ద రసాలు అని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇది ఆ చెట్టేనా? అసలు ఎందుకు నిలబడట్లేదు? దీనికి ఏం చేయాలనేది కొంచెం ఐడియా ఇవ్వండి.